సూపర్ స్టార్ కృష్ణ నటించినటువంటి అనేక సినిమాలు, వాటి విజయాలు, అందులో అంతర్లీనంగా దాక్కున్నటువంటి విషయాలు కూడా మనం గత ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం. ఈ ఎపిసోడ్లో ఆయన వ్యక్తిత్వం గురించి మనం చెప్పుకుందాం. బహుశా నాకు తెలిసి యూట్యూబ్లో కానీ మరి ఎక్కడా కానీ ఈయన వ్యక్తిత్వం గురించి ఇంత డీటెయిల్డ్గా అయితే ఎక్కడ చెప్పుకుంటారని నేనైతే భావిస్తున్నాను. సూపర్ స్టార్ కృష్ణ 1979 సంవత్సరంలో వియ్యాల వారి కయ్యాలి అని చెప్పేసి ఒక సినిమా చేశారు. జాగలమూడి రాధాకృష్ణమూర్తి అని దీనికి ప్రొడ్యూసరు, అలాగే కట్టా సుబ్బారావు దీనికి డైరెక్టర్. ఇద్దరికి కూడా అది ఫస్ట్ సినిమానే. జనగా ఏ హీరో అయినా సరే ఒక మంచి రేంజింగ్లో ఉన్నప్పుడు కొత్త డైరెక్టర్ వచ్చినా కొత్త ప్రొడ్యూసర్ వచ్చినా కూడా ఆలోచిస్తారు. కారణం ఏంటంటే వాళ్ళకి సినిమా మీద అవగాహన ఉండదు, మేకింగ్ మీద అవగాహన ఉండకపోవచ్చు, సినిమా విత్ ఇన్ టైంలో చేయలేకపోవచ్చు. అలా కనుక చేయలేకపోతే ఆ సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోతే ఆ రోజు హీరో పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అది చెప్పలేనటువంటి విషయం. పైగా అప్పుడే ఆయన ఎదుగుతున్నారు కూడా. అలాంటి సమయంలో ఈ కొత్త వారికి అవకాశం ఇచ్చారు. పైగా ఆ రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణకి మంచి సినిమాలు ఉన్నాయి. రెమ్యునరేషన్ కూడా 2 లక్షల రూపాయలు తక్కువ కాకుండా తీసుకుంటున్నారు. ఈ రెమ్యునరేషన్ తెలిసే వాళ్ళిద్దరు కూడా వచ్చారు. కాకపోతే వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే వాళ్ళ బడ్జెట్ ఎక్కువ అవుతుంది, మేము ఇంత భరించలేము అనేప్పటికీ సరే మీరు ఎంత ఇస్తారో చెప్పండి అని అడిగారు. దాంతో వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము 1,50,000 వరకు ఇస్తామని చెప్పి అడ్వాన్స్ పే చేశారు. ఈ సినిమాలో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం ఎలా ఉంటుందో అదే చిత్రం అంతా కూడా నడుస్తుంది. అంటే కాస్ట్యూమ్స్ విషయంలో కూడా వాళ్ళు ఏ కాస్ట్యూమ్స్ ఇచ్చినా కూడా ఆ కాస్ట్యూమ్స్ని ధరించి కృష్ణ జయప్రద ఈ సినిమాకి బాగా కోఆపరేట్ చేశారు. ఒక విధంగా ఉత్సాహంగా జోరుగా హుషారుగా కృష్ణ నటించినటువంటి సినిమాల్లో ఈ సినిమా వియ్యాల వారి కయ్యాలు చెప్పుకోవచ్చు. ఆ రోజు ఫ్యామిలీ ఎంటర్టైనర్ నాగభూషణం వంటి వాళ్ళు నటించినటువంటి ఈ సినిమా ఆ రోజుల్లో అత్యద్భుత విజయం సాధించింది. అయితే ఇక్కడ ఈ సినిమా డబ్బింగ్ చెప్పే సమయానికి జాగలమూడి రాధాకృష్ణమూర్తి ఆయన పూర్తి పేమెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఏ హీరో అయినా సరే ఏం చేస్తారంటే డబ్బింగ్ టైంకి కనుక డబ్బులు కనుక పడకపోతే డబ్బింగ్ చెప్పరు. కానీ కృష్ణ మాత్రం ఏమాత్రం సంకోచించకుండా ఓకేనండి నేను డబ్బింగ్ చెప్తాను, మీ సినిమా బిజినెస్ కానివ్వండి, మీ సినిమా బిజినెస్ అయిన తర్వాత నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఆ సినిమాకి డబ్బింగ్ కూడా చెప్పారు. సినిమా బిజినెస్ అయింది, తర్వాత డబ్బులు ఇచ్చేస్తారు. అది వేరే విషయం అనుకోండి. అంటే కృష్ణ వ్యక్తిత్వం గురించి ఇక్కడ మనం చెప్తున్నాం. ఆయన ఉన్న టైంలోనే చాలామంది కొత్త ప్రొడ్యూసర్స్ సినిమా ఇండస్ట్రీకి వచ్చారు, కొత్త డైరెక్టర్స్ వచ్చారు, కొత్త టెక్నీషియన్స్ వచ్చారు. సినీ పరిశ్రమ ఈ రోజుల్లో ఎవరైనా సరే ఒక డైరెక్టర్గా వెళ్ళాలంటే ఎంత కష్టపడాలో మీకు అందరికీ తెలిసిందే. ఆ రోజు కొత్త యువరక్తాన్ని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పక తప్పదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. అమితాబ్ బచ్చన్ యాంగ్ మ్యాన్ ఆ రోజుల్లో సూపర్ స్టార్ మొత్తం ఇండియాకి. ఆయన ఒకరోజు సినిమా షూటింగ్లో పాల్గొంటుంటే మమ్మోహన్ దేశాయ్ దానికి డైరెక్టరు, ప్రొడ్యూసర్ వచ్చి అడిగారు, వచ్చి ఏమండి ఒక సూట్ మీరు ధరించాలి, ఏ కలర్ అయితే బాగుంటుందో చెప్తారా అని. ఆయన ఒకటే మాట చెప్పారట, ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్తో నాకు సూట్ కుట్టించేయండి, నేను అప్పుడు చూస్తానని చెప్పి. అంటే ఆ షార్ట్ ఒకే టైంకి ఎన్ని కలర్స్ సూట్స్ ఉంటాయో అన్నీ కుట్టిస్తే అప్పుడు ఆయన డిసైడ్ చేస్తానని చెప్పారు.
జనగా అమితాబ్ బచ్చన్ పొడుగు, ఆయన కనుక సూటు కుట్టించి అది కనుక ఏదో ఒక కలర్ సెలెక్ట్ చేసుకుంటే మిగతా సూట్లు అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. ఎంత ఖర్చు అవుతుందో మీరు ఆలోచించండి. అయినా సరే ఆయన ఏమాత్రం ఆలోచించకుండా ఈ సమాధానం చెప్పేప్పటికీ ప్రొడ్యూసర్ ఒకసారి బిక్కమొహం వేశాట. అంటే ఆ రోజుల్లో ఆ ఖర్చుకి వెనకాడకుండా ఉన్న వాళ్ళకే ఆయన డేట్స్ ఇచ్చేవాళ్ళు. అది ఆ రోజుల్లో హిందీ పరిశ్రమలో ఉన్నటువంటి పరిస్థితి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. సూపర్ స్టార్ కృష్ణ 1989 సంవత్సరంలో గూఢచారి 117 అని చెప్పి ఒక సినిమా చేశారు. అప్పటికే ఆయన మంచి పీక్లో ఉన్నారు, సూపర్ స్టార్ అయిపోయారు కూడా, మంచి స్టేజ్లో రన్ అవుతున్నారు, మంచి ఆఫర్స్ వస్తున్నాయి, ప్రొడ్యూసర్స్ వెనకాల ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, పద్మాలయ స్టూడియోస్ మంచి ఊపు మీద ఉంది. ఇలాంటి పరిస్థితులు ఈ సినిమా అంతా పూర్తి అయిపోయింది, చెన్నైలో తీసారు. అప్పటికి ఇంకా హైదరాబాద్కి సినీ పరిశ్రమ మొత్తం అంతా షిఫ్ట్ అవ్వాల. 1990 తర్వాత షిఫ్ట్ అయ్యారు. సరే, ఒక సినిమా షూటింగ్ గురించి ఆయన హైదరాబాద్ వెళ్ళాల్సిన షెడ్యూల్ కూడా రెడీ చేసుకున్నారు. ఇదే టైంలో కోడి రామకృష్ణ దీనికి డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ఒక విషయం చెప్పాడు. ఏంటంటే వీళ్ళు ఒక షార్ట్ తీయటం మర్చిపోయారు. జనగా మీకు జేమ్స్ బాండ్ అనే సినిమాలకు ఎలా వస్తుందంటే, జేమ్స్ బాండ్ వచ్చి ఒక రివాల్వర్ పేల్చేటువంటి సన్నివేశం వచ్చేప్పటికి టైటిల్స్ పడతాయి. అది మర్చిపోయారు వీళ్ళు. మర్చిపోయేటప్పటికి ఎలాగే ఇప్పుడు ఏం చేద్దాం, మరి సినిమా అంతా కూడా అయిపోయింది, ఆయన ఏమో హైదరాబాద్ వెళ్తున్నారు, టైం ఏమో లేదు అని చెప్పి అనేటప్పటికి అయినా సరే ఒక ట్రై మనం చేద్దాము, ఎందుకంటే కృష్ణ ప్రొడ్యూసర్స్ మనిషి అని చెప్పిన మాట వింటారు కాబట్టి మనం ఏదో ఒకటి చేద్దాం అని చెప్పేసి వాళ్ళు ఆ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పారు. ఏమంటే ఇలాగ మేము ఒకటి షార్ట్ మర్చిపోయాము, అది తీయాలి, మరి మీరు ఎలాగంటే ఇప్పుడు నేను కూడా ఇంకా బయలుదేరే టైం దగ్గర పడిపోయింది, పని చేయండి, నేను ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాను, ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు మనం ఈ షార్ట్ తీసేద్దాం అని చెప్పారు. సరేనండి అన్నారు. అప్పటికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాలేదండి, బేగంపేట ఎయిర్పోర్టే. ఇది చెప్పేది 89 ఆ ప్రాంతాల్లో కదా. సరే ఓకే అనుకున్నారు. వీళ్ళేమో ఒక వైట్ సూట్ ఆయన సినిమాల్లో వేసుకుంది తీసుకొని వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇంకా షార్ట్ తీయాలి. షార్ట్ తీసి అది బయటకి తీసేటప్పటికి ఆ వైట్ కోట్ ఎలా ఉందంటే వాసన వస్తుంది, డ్రై క్లీనింగ్ చేయలేదు, మీరు చూసుకోలేదు కూడా. ఆయన చూసి అదేంటి చాలా వాసన వస్తుంది, ఇది ఎలాగా అని చెప్పి అన్నారు. దాంతో వాళ్ళు సారీ చెప్పారు. సారీ అండి మేము చూసుకోలేదు అంటే, ఇది ఒక జూనియర్ ఆర్టిస్ట్ కూడా వేసుకున్నట్టు గుర్తు కదా నాకు అని చెప్పి అన్నారు. అవునండి, ఒక జూనియర్ ఆర్టిస్ట్ కూడా వేసుకున్నారు అని చెప్పారు. అంటే అప్పుడు ఎలాగుండేదంటే, స్టార్స్ కనుక వాడేసిన తర్వాత సూట్ ఏదైనా ఉంటే తర్వాత కాలంలో జూనియర్ ఆర్టిస్ట్ చేత కూడా వేయించేవాడు, ఎందుకంటే ఖర్చు తగ్గుతుందని చెప్పి. ఇది కూడా చెప్పేటప్పటికి ఇంకా కోడి రామకృష్ణకి అర్థమైపోయింది, నేను సూట్ వేసుకొని ఎలా చేస్తారో మనం తప్పు చేసాం, మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ కొత్త సూట్ తీసుకురావాలంటే టైం లేదు, ఫ్లైట్కి వెళ్ళిపోవాలి, సరేనండి ఇలాగే రిలీజ్ చేసేద్దాం అనేప్పటికీ లేదు, ఈ సినిమాలో మీరు షార్ట్ ఉండాలన్నారు కదా, నేను భరిస్తానని చెప్పి ఆ వాసన వస్తున్నటువంటి ఆ వైట్ సూట్ని వేసుకొని ఆ షార్ట్ తీయడం జరిగింది. అదండి సూపర్ స్టార్ కృష్ణకు ఉన్నటువంటి గొప్పతనం. ఎవరైనా సరే డ్రై క్లీనింగ్ లేకుండా స్మెల్ వస్తున్న దాన్ని ఎవరైనా పెట్టుకొని చేస్తారా? చేయరు. కాకపోతే ఆయన మంచి మనసు, సౌహృదయత ఉంది కాబట్టి వాళ్ళ సినిమా అంటే తన సినిమా కూడా గూఢచారి 117 ఆగకూడదు, ఇది మంచి ఎఫెక్ట్ రావాలని చెప్పి ఆ ప్రయత్నం చేశారు. నిజంగా నా సినిమా రిలీజ్ అయిన తర్వాత అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మహేష్ బాబు వాళ్ళ తనయుడు కూడా ఆ సినిమాలో చాలా ఈజీగా నటిస్తారు. పెట్టిన పెట్టుబడి సేఫ్గా వచ్చేసినటువంటి చిత్రం ఈ గూఢచారి 117. ఇదండి కృష్ణ మనస్తత్వం ఈ విధంగా ఉంటుంది. అంటే ఎలా కోఆపరేట్ చేస్తారు అని చెప్పేసి ఒక ఉదాహరణ. మనం 1971 సంవత్సరంలో మోసకాలకి మోసకాడు ఈ సినిమా రిలీజ్ అయిందని మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం. అలాగే 72వ సంవత్సరం వచ్చేప్పటికి కృష్ణ చాలా భూమి మీద ఉన్నారు. ఆ సంవత్సరంలో ఆయన దాదాపుగా 18 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అంటే చూడండి ఆ వేగం ఎలా ఉంటుందో. 18 సినిమాలు అంటే తన సినిమాకి తానే పోటీ, వారానికి 2 సినిమాలు కూడా పోటీ పడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇన్ని గంటలు ఆయన ఎలా చేయగలిగారు, ఇన్ని సినిమాలు ఎలా చేయగలిగారు, ఇన్ని షెడ్యూల్స్ ఎలా చేయగలిగారు అంటే అది ఆయనకు ఉన్నటువంటి ఉత్సాహం, అలాగే షిఫ్ట్ మీద ఉన్నటువంటి గ్రిప్పు, షార్ట్స్ మీద ఉన్నటువంటి మేకింగ్ మీద ఉన్నటువంటి నిశ్చితమైన పరిశీలనా శక్తి, ఇవన్నీ ఉండబట్టే అన్ని సినిమాలు ఆయన చేయగలిగారు. అయితే ఇక్కడే ఈ సంవత్సరంలోనే ఒక సినిమా రిలీజ్ అయిందండి. ఆ సినిమా ప్రజానాయకుడు.
ప్రజానాయకుడు అనేటప్పటికీ ఈ కృష్ణనే ఇందులో హీరోగా మనం భావించాలి. నాగభూషణం దీనికి ప్రొడ్యూసరు. ఈ సినిమాలో విలనిజం ఉంటుంది, విలనిజంలో హీరోయిజం కూడా ఉంటుంది. కాబట్టి ఇది ఎప్పుడైతే సమ్మిళితం చేశారో ఈ సినిమాలో రోలు నాగభూషణానికి ఎక్కువగా ఉంటుంది. మరి కృష్ణ ఎందుకు నటించారు ఈ సినిమాలో అనేటప్పటికి వస్తే, ఈ ప్రజానాయకుడు సినిమా స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత ఈయన చాలా మంది దగ్గర మీదకి వెళ్ళారు. కృష్ణరాజు దగ్గరికి వెళ్ళారు. ఆయన ఈ సినిమాలో నాకు రోలే ఉంది, మీదే కదా రోలు అని చెప్పి చేయడానికి నిరాకరించారు. సోమబాబు దగ్గరికి వెళ్ళారు, సోమబాబు చేయడానికి ఒప్పుకోలేదు. ఇలా చాలా మంది ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళారు. చివరికి రామ్మోహన్ దగ్గరికి కూడా వెళ్ళారు. రామ్మోహన్ అప్పటికి ఇంకా పూర్తి స్థాయిలో హీరోకి ఎదగలేదు అనుకోండి. ఆయన కూడా ఈ సినిమా నేను చేయను అని చెప్పి చెప్పేశారు. చంద్రమోహన్ వెళ్ళి అడిగారు, చంద్రమోహన్ కూడా చేయరని చెప్పేశాడు. ఈ సంఘటనలు అంతా కూడా కృష్ణకి తెలుస్తున్నాయి. ఒకరోజు వేరే సినిమా షూటింగ్లో ఉండగా నాగభూషణ్ కలిశారు. నాగభూషణ్ కలిస్తే కృష్ణ అడిగారు, ఏమంటే మీరు ఇంతమందిని అడుగుతున్నారు, నన్ను అడగలేదు ఏంటి అని. ఒక్కసారి నాగభూషణం ఆశ్చర్యచకితుడయ్యాడు. అవును కృష్ణ, నువ్వేమో మంచి పీక్ పీరియడ్లో ఉన్నావు, నేను ఈ సినిమాలో ఒక గెస్ట్గా వేయించాలంటే నా మనసు ఒప్పలేదు, అందుకే అడగలేదంటే ఏమి పర్వాలేదు, మా ఇద్దరి మధ్య స్నేహబంధం చాలా గట్టిది. ఎందుకంటే మోసకాల్లో నా అక్క చేతులు నాకన్న క్యారెక్టర్ ఆయన ఎంత గొప్పగా చేశారో కృష్ణకి తెలుసు. ఆ సినిమా విజయంలో కూడా నాగభూషణం కీలక పాత్ర వేయించారు. కాబట్టి మీరేమి అనుకోవద్దు, నేను సినిమా నేనే చేస్తాను, మీరు పలానా డేట్స్ చెప్పండి, అడ్వాన్స్ ఇచ్చేయండి అని చెప్పానంటే సరదాగా అడ్వాన్స్ కూడా పే చేసి ఆ సినిమాలో ఆయన బుక్ చేశారు. చాలా చలాకీగా నటించారు ప్రజానాయకుల్లో. ఆ సినిమా తర్వాత కాలంలో మంచి విజయవంతమైంది. అంటే కృష్ణది ఉదార మనస్తత్వం, తనకు సరి సంబంధం లేదు, తను అడగడం లేదు, అయినా సరే నాగభూషణం మీద ఉన్నటువంటి అభిమానంతో ఆ సినిమా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఆ సినిమాకు ఒప్పుకొని ఆ సినిమాను కంప్లీట్ చేసి నాగభూషణం అంటే తనకి ఎంత అభిమానం ఉందో తెలియచెప్పారు. అంతే కదండి, ఆయన తోటి ఆర్టిస్టుల మీద చాలా మమకారం పెంచుకుంటారు. వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆదుకోవాలనేటువంటి మనస్తత్వం. అన్నాది విషయం మీకు అందరికీ తెలిసిందే. అన్నాది ఎంత గొప్ప స్థాయికి వెళ్ళాడు, ఎలాంటి పాత్రలు చేశాడు. రాముడు అంటే ఆయనే, కృష్ణుడు అంటే ఆయనే. అలాగే ఎంతో సాంఘిక చిత్రాల్లో కూడా అద్భుతమైన రోల్స్ వేసినటువంటి ఆయన. అతను పీక్ పీరియడ్లో ఉన్నప్పుడు కృష్ణ అప్పుడే ఎంటర్ అయిన హీరోగా వచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే అన్నాదికి వేషాలు లేవు, తెరమరుగైపోతున్నాడు అన్నటువంటి తరుణంలో ఆయన ఒక సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ సినిమానే శంకుతీర్థం. శంకుతీర్థంలో మీకు బాగా గుర్తుండే ఉంటుంది పైలట్ క్యారెక్టర్. ఆ పైలట్ క్యారెక్టర్ ఇచ్చి అతన్ని ఒక విధంగా ఆదుకున్నారు అని చెప్పాలి. అంటే అధికంగా ఆదుకున్నారు. స్క్రీన్ మీద కూడా షేర్ చేసుకున్నట్టుగా చేశారు. చాలా మందికి ఎలా ఉంటుందంటే స్వభావం, వాళ్ళు ఎన్నో సినిమాల్లో నటించుంటారు, వాళ్ళ సినిమా రిలీజ్ అవ్వలేదు అనుకోండి, అసలు కెమెరా ముందు ఉండకపోతే వాళ్ళకి ఏమి తోచదు. వర్క్ కనుక లేకపోతే వాళ్ళకి భయానకమైన పరిస్థితి. అలాంటి పరిస్థితికి అన్నాదికి ఎదురైనప్పుడు తనంతా తానే ముందుకొచ్చి తనకి సహాయం చేశారు. అక్కడే కదా నా సహాయం అక్కడితో ఆగిపోలేదు. అన్నాది చివరి వరకు కూడా ఆయనకి ఏ అవసరం వచ్చినా వెళ్ళి డబ్బులు అడిగితే కాదనకుండా ఆయన డబ్బులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, ఆయన ఆదుకున్నటువంటి సందర్భం కూడా ఉన్నాయి. అంటే తన తోటి వాళ్ళని ఎలా చూడాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఇది సూపర్ స్టార్ కృష్ణకి బాగా తెలుసు. తేరి మనసులు సినిమా మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. తేరి మనసుల్లో మరి ఆ రోజు రామ్మోహన్, ఆంధ్ర దేవానంద్ అని చెప్పి పిలిచేవాళ్ళు, అతను మెయిన్ రోల్ అతనే. విధంగా చెప్పాలంటే సెకండ్ హీరో కింద కృష్ణ నటించారు. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడే వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళ కెరీర్ మీద భవిష్యత్ మీద చిన్న డౌట్ ఉంది. ఆ డౌట్ కొద్దీ అప్పుడు వాళ్ళిద్దరు ఒక్కొక్కరికి ప్రామిస్ చేసుకున్నారు. ఏంటంటే మన ఇద్దరిలో ఎవరు పైకి వచ్చినా సరే రెండే వాళ్ళు హెల్ప్ చేసుకోవాలి, సినిమాలు ఇవ్వాలి, వాళ్ళకి సహాయం చేయాలి అని చెప్పి ఇద్దరు కూడా ప్రామిస్ చేసుకున్నారు. కానీ తర్వాత కాలంలో గొడచ 116 తర్వాత సూపర్ స్టార్ కృష్ణ విజృంభించారు. ఆ స్థాయిలో ఆయన రామ్మోహన్ రాలేకపోయారు. కానీ కృష్ణ తను ఇచ్చినటువంటి ప్రామిస్ని మర్చిపోలేదు. చివరి వరకు కూడా ఆయనకి సహాయం చేశారు, డబ్బుల పరంగా కానీ సినిమాల పరంగా కానీ. మీరు చూడండి, మోసకాలు లాంటి సినిమాల్లో కూడా ఆయన అవకాశం ఇచ్చారు. 12 కాపురంలో కూడా ఆయన అవకాశం ఇచ్చారు. అలా చాలా సినిమాల్లో ఇచ్చారు, ఒకటి కాదు రెండు కాదు. అలాగే ఆయనకి ఎప్పుడైనా ఎటువంటి ఆర్థిక అవసరాలు ఉన్నా కూడా ఆయన హెల్ప్ చేయడం జరిగింది. జనగా ఈరోజు ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే, మనం పైకి వచ్చేసిన తర్వాత
మన కింద ఉన్న వాళ్ళని మనం మర్చిపోతాం, వాళ్ళ గురించి అసలు పట్టించుకోం. కానీ కృష్ణ మనస్తత్వం అది కాదు. ఎవరైతే తన జీవితంలో తారసపడ్డారో, ఎవరైతే తనకి పక్కన ఉన్నారో వాళ్ళని జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేదు. చివరి వరకు కూడా వాళ్ళని తనతో పాటే తీసుకెళ్లారు. దానికి ఉదాహరణ ఏంటంటే మేకప్ చీఫ్ మాధవరావు గారు. సాక్షి సినిమాలో వీళ్ళిద్దరు కలిసి మేకప్ చేశారైనా నటించారు ఈయన. ఆ తర్వాత కాలంలో వాళ్ళ స్నేహబంధం ఎప్పుడు కూడా తొలగిపోలేదు. సూపర్ స్టార్ కృష్ణ ఆఖరి శ్వాస వదిలేంత వరకు కూడా మేకప్ వేసింది మాధవరావు గారే. చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. మేకప్ చీఫ్ వద్దండి, మీరు ఇంకొన్ని పెట్టుకోండి ఇంకా బాగుంటారు అని చెప్పి పేరు చెప్పడం బాగుండదు. కానీ ఒక ప్రముఖ నటే చాలాసార్లు అడ్వైస్ కూడా చేశారు. చేసినా కూడా కృష్ణ మాత్రం ఏమాత్రం వెనుదిరగలేదు. తనకు ఎప్పుడైతే నీడగా ఉన్నటువంటి మాధవరావుని వదిలిపెట్టడం లేదు. వాళ్ళిద్దరూ కలిసి ఎంతకాలం ప్రయాణించారో తెలుసా మీకు? 50 సంవత్సరాలు పైగా. ఒక టెక్నీషియన్, ఒక స్టార్, ఇద్దరు కలిసి 50 ఏళ్ళకు పైగా జర్నీ చేశారు అంటే అది మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే జరిగింది. బహుశా హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ, వరల్డ్ హిస్టరీలో కానీ ఒక టెక్నీషియన్, ఒక హీరో ఇద్దరు కలిసి జాయింట్గా ఇంత ప్రయాణం చేయడం అనేది ఎక్కడ కూడా జరగలేదు. అది ఇక్కడే జరిగింది. కాబట్టి మేకప్ చీఫ్ మాధవరావు గారు ఇప్పటికే ఆయన ఉన్నారు. ఆయన ఎన్నో గెటప్స్ ఇచ్చారు. ఆ గెటప్స్ వల్ల ఆయన పైకి వచ్చారు అన్న భావం కృష్ణలోనూ ఉంది. ఆ కృష్ణ తన సహాయానికి ఆయన చేసినటువంటి దానికి ఎప్పుడూ కూడా మర్చిపోకుండా తన వెన్నంటే ఉండేలా నడిచారు, నడిపించారు. అది అక్కడ ఉన్నటువంటి వ్యక్తిత్వానికి ఒక చక్కటి ఉదాహరణ. ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. బంగారు భూమి ఈ సినిమా మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎస్పి వెంకన్నబాబు. ఎస్పి వెంకన్నబాబు సూపర్ స్టార్ కృష్ణ కాల్ షీట్లు చూసేవాళ్ళు. అలాగే శ్రీదేవి కాల్ షీట్ కూడా చూసేవాళ్ళు. వాళ్ళిద్దరూ కూడా ఎస్పి వెంకన్నబాబు అంటే చాలా అభిమానం. కానీ ఎస్పి వెంకన్నబాబు ఏనాడు కూడా తనకు తాను ఒక రూపాయి కూడబెట్టుకోలేదు, ఇల్లు కట్టుకోలేదు. ఏదో జీవితంలో గడిచిపోతుంది, సంపాదిస్తున్నారు, ఇంతే, ఇలాగే ఉంది. ఇది కృష్ణకి తెలుసు. ఎప్పుడైతే ఈ బంగారు భూమి సినిమా ప్రొడ్యూసర్గా ఎస్పి వెంకన్నబాబు మారారో ఆయన డైరెక్టర్ని సజెస్ట్ చేశారు పి చంద్రశేఖర్ రెడ్డి. పి చంద్రశేఖర్ రెడ్డి మీద నమ్మకం ఉంది. ఎందుకంటే పాడి పంటలు లాంటి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు ఆయన. ఆ నమ్మకాన్ని పంపు చేయలేదు. బంగారు భూమి కూడా సూపర్ డూపర్ హిట్టే 100 రోజులు ఆడింది. 100 రోజులు ఆడినప్పుడు ఎవరైనా సరే ఆ రోజు 100 days ఫంక్షన్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ ఫంక్షన్ చేస్తే హీరోకి అడ్వాంటేజ్, హీరోయిన్కి అడ్వాంటేజ్. ఎందుకంటే మళ్ళీ సినిమాలు వస్తాయి. ఆ రోజు 100 days షీల్డ్ పెట్టడం చాలా గొప్ప విషయం. అప్పట్లో దాని ఖర్చు ఎంత అయ్యేది? ఒక 3-4 లక్షల వరకు అయిపోయేది ఖర్చు. ఎస్పి వెంకన్నబాబు వచ్చి ఎక్కడ పెడతామంటారు 100 days ఫంక్షన్ అని చెప్పి అడిగినప్పుడు కృష్ణ ఒక మాట చెప్పారు. ఇప్పుడు అవసరమా నీకు 100 days ఫంక్షన్ చేయాలని అంత ఉత్సాహం ఎందుకు? నువ్వు ఇల్లు కట్టుకున్నావా? ఇల్లు కట్టుకోలేదు కదా, కాబట్టి ఆపేసాయి. ఈ ఫంక్షన్ మనకు వద్దు, ఒక చక్కటి ఇల్లు కట్టుకో. ఎందుకంటే మీ భార్య పిల్లలు నీ మీద ఆధారపడి ఉన్నారు. ఈ సినిమాకి వచ్చిందంతా నువ్వు ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే ఎవరు చూస్తారు నిన్ను అని చెప్పి మందలించి తను 100 days ఫంక్షన్ లేకుండా ఆ కాల్ షీల్డ్ కూడా అందుకోకుండా ఆయన ఏం చేశారంటే ఆ డబ్బంతా తీసుకెళ్ళి ఇల్లు కొనిపెట్టడం జరిగింది. అంటే ఒక స్థలంలో ఇల్లు కట్టారనమాట. ఆ విధంగా ఎస్పి వెంకన్నబాబుకి ఒక సొంత ఇల్లు అనేది హైదరాబాద్లో సమకూర్చడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఎస్పి వెంకన్నబాబు అనేక సినిమాలు తీశారు, డబ్బులు పోగొట్టుకున్నారు. కానీ ఆ ఇల్లు మాత్రం ఎప్పుడు అమ్మలేదు. ఇప్పుడు ఎస్పి వెంకన్నబాబు కుటుంబానికి ఆయన లేదనుకోండి, ఆ కుటుంబానికి ఆధారం ఏంటంటే ఇప్పుడు ఆ ఇల్లే. అంటే చూడండి, సూపర్ స్టార్ కృష్ణ దూరదృష్టి. తను తన సినిమాలు, తన 100 days ఫంక్షన్స్, తన కాల్ షీట్లు, లేకపోతే తన షీల్డ్ అని చూసుకోకుండా ఎస్పి వెంకన్నబాబు భవిత బంగారంగా ఉండాలని చెప్పి ఆలోచించబట్టే ఎస్పి వెంకన్నబాబు కుటుంబం ఈ రోజుకి కూడా సూపర్ స్టార్ కృష్ణ మనసులో పెట్టుకొని వాళ్ళు జీవిస్తున్నారంటే ఆయన మంచి మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే నేను వ్యక్తిత్వం. ఈ వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే చాలా ఉంది టైము. వచ్చే భాగాల్లో నేను తప్పకుండా వీటి గురించి వివరిస్తాను. సూపర్ స్టార్ కృష్ణకు ఉన్నది మంచితనం, మంచితనానికి తోడు మానవత్వం, మానవత్వానికి తోడు మంచి నటన. ఇవన్నీ ఉండబట్టే ఆ రోజుల్లో సినిమా ఇండస్ట్రీలోకి కొత్త వాళ్ళు వచ్చారు, కొత్త వాళ్ళు నిలదొక్కున్నారు, ఈరోజు అగ్రస్థానానికి చేరుకున్నారు. కాబట్టి అలాంటి మహోన్నత వ్యక్తిత్వం గురించి మనం ఎంతగా తెలుసుకుంటే ఈనాటి యువతకి అంత స్ఫూర్తి అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను.